యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దేవుని స్తోత్రం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఏమంటున్నాడు? మీరు నా వాక్యమందు నిజముగా నాకు శిష్యులై ఉండి. మరి నిలుస్తున్నావా వాక్యములో? వాక్యాన్ని నమ్ముతున్నావా? ఈ వాక్యము నాదే అని విశ్వసిస్తున్నావా? అలా గనక నీవు వాక్యమందు నిలబడితే నిలిచిన దానివైతే, వాక్యం చెబితే పారిపోతాం కాదు. వాక్యమందు ఏమంటున్నాడు? వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైతారంట. ఎవరైతే వాక్యమందు నిలబడతారో, వాక్యానికి లోబడతారో, వాక్యాన్ని అంగీకరిస్తారో, వారు నిజముగా దేవునికి ఏమవుతారు? శిష్యులైతారంట. వారు ఏం గ్రహిస్తారంటే సత్యమును గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారు? సత్యమును గ్రహిస్తారు. నువ్వు వాక్యమందు నిలబడితే, వాక్యాన్ని గనక విశ్వసిస్తే, వాక్యాన్ని గనక నువ్వు నమ్మితే నువ్వు దేవునికి శిష్యుడు అవుతావు. రెండోది అంటున్నాడు, నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. అప్పుడు ఏం గ్రహిస్తావు? సత్యము ఏదో నువ్వు గ్రహిస్తావు. నిలబడితే, దానికి లోబడితే, అసలు సత్యమేదో, అసత్యమేదో, వాస్తవమేదో రోజు తెలుసుకోవాలి. చాలామంది నిజమున కన్నా అబద్ధమునకు ప్రాముఖ్యత ఇస్తారు. ఈరోజు నిజానికి ప్రాముఖ్యత లేని రోజులు ఇవి. సత్యాన్ని గ్రహించిన రోజులు. అందుకే చాలామంది వాక్యమందు నిలబడలేకపోతున్నారు. అందుకని నువ్వు వాక్యమందు నిలబడితే నాకు శిష్యుడు. అప్పుడు నీకు సత్యమేదో అర్థమైద్ది. ఏమర్థమైద్దంట? సత్యమేదో అర్థమైద్ది. అప్పుడు ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ సత్యం ఏం చేస్తుందంట? మనలను స్వతంత్రులుగా చేస్తుంది. అసలు సత్యం అంటే ఏంటి? మరలా సత్యం అంటే ఏంటి అంటే వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదివితే, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే ఏంటి? వాక్యమే సత్యము. నువ్వు సత్యాన్ని గ్రహిస్తే, అంటే వాక్యాన్ని గ్రహిస్తే, ఆ వాక్యము నిన్ను ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. ఏం చేస్తుంది? స్వాతంత్రము, స్వాతంత్ర్యము. స్వతంత్రులు అంటే అర్థం ఏంటంటే విడుదల లేదా విమోచన. స్వాతంత్రం అంటే అర్థం ఏంటి? విడుదల లేదా విమోచన. ఏది నిన్ను విడిపించిద్దంట? ఏది నిన్ను విమోచించిద్ది అంటే వాక్యము. ఏంటిది? వాక్యము మిమ్మలను విడిపించిద్ది. వాక్యము మిమ్మలను విమోచించేదై ఉన్నది. ఇప్పుడు నువ్వు విడిపించబడాలి అంటే మొదట నువ్వేమై ఉన్నావని అర్థం? బంధించబడి ఉన్నావు, కట్టబడి ఉన్నావు, లేదా బానిసగా ఉన్నావు. మరి స్వాతంత్రం అంటే అర్థమేదగా? స్వాతంత్రం అంటే విడుదల లేదా విమోచన. నువ్వు విడిపించబడాలి లేదా విమోచించబడాలి లేదా స్వతంత్రాన్ని నువ్వు పొందుకోవాలి అంటే మొదట నువ్వు బానిసగా ఉన్నావు, లేదా బందీవై ఉన్నావు, లేదా కట్టబడి ఉన్నావు. వీటన్నిటి నుండి నువ్వేం చేయాలి? విడిపించబడాలి. కనుక ఈరోజు క్రైస్తవుడు అయిన నీవు దేని చేత కట్టబడి ఉన్నావు, లేదా దేనికి బానిసగా ఉన్నావు, లేదా దేనికి బందీవై ఉన్నావు? ఈరోజు దేని నుండి నువ్వు విడిపించబడాలి? దేని నుండి విడిపించబడాలి? ఎవరు నిన్ను విడిపిస్తారు?
మొదట దేని నుండి విడిపించబడాలి, రెండోది ఎవరు నిన్ను విడిపిస్తారు, మూడోది విడిపించబడిన తర్వాత నువ్వేం చేయాలి. ఏంటి? విడిపించబడిన తర్వాత నువ్వేం చేయాలి. 3 విషయాలు ఈరోజు దేవుని వాక్యము ద్వారా నేర్చుకుందాం. మొదటిదేంటి? దేని నుండి విడిపించబడాలి. దేని నుండి విడిపించబడాలి. 7 విషయాలు ఉన్నాయి దేని నుండి విడిపించబడాలో. నువ్వు దేనికి ఈరోజు బానిసవై ఉన్నావో, దేనికి నువ్వు బందీవై ఉన్నావో, దేని చేత నువ్వు కట్టబడి ఉన్నావో దాని నుండి నువ్వు ఈరోజు విడిపించబడాలి. దేనికి కట్టబడి ఉన్నావో చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. చదవాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరుగన వారై కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషము కాత దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక. దేవుని స్తోత్రం. మొదట దేనికి దాసులుగా ఉన్నారంట మీరు? ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరుగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని చేత ఎరగబడిన వారును మరి విశేషము చేత దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక. ఇదివరకు నువ్వు వాటికి బందీగా ఉన్నావు, బానిసగా ఉన్నావు. ఇప్పుడు వాటి నుండి విడిపించబడాలి. దేని నుండి ఇప్పుడు విడిపించబడాలి అంటే ఒకటే, సాతాను నుండి విడిపించబడాలి. దేని నుండి? సాతాను యొక్క దాసత్వం నుండి విడిపించబడాలి. మరి సాతానుగాడు ఆలోచన ఏంటి? సాతాను ఆలోచన ఏంటి? వాడి ఆలోచన ఏంటి అంటే మొదటగా దేవుని యొద్ద ఒక ప్రధాన దూత. వారి ఆ మనసులోనికి వచ్చిన ఆలోచన ఏమిటి అంటే నేను కూడా దేవుడినే. ఏమనుకున్నాడు? నేను కూడా దేవుడినే, నేను కూడా దేవునితో సమానమే. అది వాడికి వచ్చిన ఆలోచన. కనుక ఆ ఆలోచన ద్వారా వాడు చేసే అనేకమైన పనులు ఈ లోకంలో కనబడుతూ ఉన్నాయి. వాడు సృష్టి ఈ లోకంలో కనబడుతూ ఉంది. కనుక వాటన్నిటి నుండి మనం విడిపించబడాలి, విడుదల పొందాలి, విడుదల పొందాలి. రోజు ఇంకా విడిపించబడాలి. ఆ దాసత్వం నుండి, ఆ సాతాను ఆ బంధకాల నుండి విడిపించబడాలి. వాడు ప్రయత్నాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? నిజముకు కాని వాటిని నిజముగా చూపిస్తాడు. ఏం చేస్తాడు? నిజం కాదు అది, కానీ అదే నిజంగా చూపిస్తాడు. అది వాడి ప్రయత్నం. ఇప్పుడు ఎండాకాలంలో ఎండమావులు అంటారు. అంటే అర్థం ఏంటి? మీరు ఎడారిలో కనుక ఎడారిలో వెళ్తే ఎండాకాలంలో దూరం నుండి చూస్తే ఎక్కడో నీళ్ళు ఉన్నట్టు కనపడతాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముండదు, నీళ్ళు ఉండవు, ఏముండవు.
వాటిని ఎండమావులు. చూస్తే ఖచ్చితంగా నీళ్ళే అంటావు, కాదనరు, ఎవరో అనరు. అవి అలాగే కనపడతాయి. వీడి ప్రయత్నాలు కూడా అలాగే ఉంటాయి. నిజంగా వాడేనేమో, ఇదే సత్యమేమో, ఇదే వాస్తవమేమో అని అనుకుంటాం, కానీ వాస్తవం కాదు. ఈరోజు దాని నుండి విడిపించబడాలి. నీవు దాని నుండి విడిపించబడాలి. మొదటిది సాతాను నుండి, వాడి దాసత్వం నుండి మనం విడిపించబడాలి. ఇంకా రెండోదిగా దేని నుండి విడిపించబడాలి? చూడండి దేవుని వాక్యం, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. ప్రభు చెప్తున్న మాట, పాపము చేయు ప్రతివాడును పాపమునకు, దేనికి దాసుడంట? పాపానికి దాసుడు, పాపం చేసేవాడు. ఇప్పుడు నువ్వు దాసుడుగా ఉన్నావు, బానిసగా ఉన్నావు కనుక దాని నుండి విడిపించబడాలి. ఇప్పుడు దేని నుండి విడిపించబడాలి? పాపము నుండి, దాని దాసత్వం నుండి విడిపించబడాలి. రోజు చాలామంది కోపం వస్తుంది వాక్యంలో పాపం గురించి చెప్తే, పాపము గురించి ఖండిస్తే ఈరోజు చాలామంది కోపం. అసలు అలాగా చెప్పాలి అంటే ఎంత ధైర్యం కావాలి చెప్పేవాడికి? ఇప్పుడు నువ్వు అలాంటి తప్పు చేస్తున్నావని ఖండించి చెప్పాలంటే చెప్పేవాడికి ఎంత ధైర్యం కావాలి? వాడు చేయనోడై ఉండాలి. చేసేవాడు చెప్పలేడు, అంత ఖండితంగా చెప్పలేడు, వాటి ఊసు ఎత్తలేడు. చెప్పేవాడిలో ఆ స్టామినా ఉండాలి, చెప్పేవాడిలో ఆ గుండె ధైర్యం ఉండాలి. వాడు అంత నిఖర్చుగా ఉంటేనే చెప్పగలుగుతాడు. ఇప్పుడు తాగుబోతాడు, ఇద్దరు తాగుబోతులు ఉన్నారు, ఈడు తాగుతాడు, ఆడు తాగుతాడు. ఈడు తాగుతావు వెళ్ళి వాడిని, ఏయ్ నువ్వు తాగొద్దురా అంటే వాడేమంటాడు? అసలు వీడు చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పలేడు. ఎందుకని? వీడు చేసేది అదే గనక వీడు ఎలా చెప్పగలడు? అదే వీడు తాగని వాడైతే ఖచ్చితంగా ఖండితంగా చెప్పగలుగుతాడు. ఈరోజు పాపం గురించి కూడా అంతే. చాలా సంఘాల్లో దీని ప్రస్తావన ఉండదు, చెప్పలేరు. కనుక వాక్యం ఏమంటుంది? ప్రభు ఏమంటున్నారు అంటే, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా. జాగ్రత్త, నువ్వు పాపం చేస్తే నువ్వు దానికి దాసుడు అయిపోతావు, దానికి బానిస అయిపోతావు, దానికి బందీ అయిపోతావు, ఆ పాపం చేత నువ్వు కట్టబడతావు. ఇప్పుడు ఏం చేయబడాలంటే విడిపించబడాలి. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? బైబిల్లో ఉన్న మాటలో ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకేమన్నాడంటే సకల దుర్నీతియు పాపమే. ఏంటంట? దుర్నీతియు పాపమే అంటే నీతిగా ప్రవర్తించకపోవడం పాపం అన్నాడు. మొదటిది ఆజ్ఞను అతిక్రమించటం. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలోనే 600 ఆజ్ఞలు ఉన్నాయి ప్రభు చెప్పినవి. వాటిని అతిక్రమించడం పాపము. రెండోది సకల దుర్నీతియు అంటే నీతిగా జీవించకపోవటం కూడా పాపమే. ఏంటి నీతిగా జీవించడం? భార్య భర్తకి లోబడాలి, భార్య భర్తలు ఇరువురు జీవిస్తూ తమ బిడ్డలను పెంచుకోవాలి, పెద్ద చేయాలి. ఇది ఒక క్రమం, దేవుడు పెట్టిన నీతి. దీన్ని తప్పి జీవించడం ఏంటంటే దుర్నీతి అంటారు. ఏంటి దుర్నీతి? బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు బిలాము. అతనికి దేవుడిచ్చిన ఒక వరము ఏమిటి అంటే అతడు ఏది చెబితే అది జరిగిద్ది అంతే. అతడు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఆశీర్వదించబడతావు, నువ్వు శపించబడాలి అంటే శపించబడతావు. ఇటువంటి వరము కలిగిన ఈ వ్యక్తి ఏం చేయాలి?
ఏం చేయాలి? ఎవరిని దీవించాలి? ఎవరిని శపించాలి? దేవుని బిడ్డలను దీవించాలి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారిని, అది ఆయనకిచ్చిన వరం. అది ఇతడేం చేస్తాడంటే లంచం తీసుకొని, వేరొక రాజు దగ్గర లంచం తీసుకొని ఏ వరం అయితే దేవుడిచ్చాడో ఆ దేవుని బిడ్డలనే శపించడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇది నీతా దుర్నీత? అదే దుర్నీతి, అది పాపము అన్నాడు. ఏంటి? స్త్రీ పురుషులకు లోబడి ఉండాలి, అది నీతి. పురుషుడు స్త్రీకి లోబడి ఉండటం అది దుర్నీతి. అదేంటిది? వాక్యం అలాగనలా. మొదట స్త్రీని సృష్టించాడా, పురుషుని సృష్టించాడా? పురుషుడు తర్వాత నువ్వు వచ్చావు. ఇప్పుడు చిన్నోడు పెద్దోడికి లోబడాలా, పెద్దోడు చిన్నోడికి లోబడాలండి? నీ ఇంట్లోనే ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు లేకపోతే ఆడపిల్లలు, పెద్దది చిన్నదానికి లోబడాలా, చిన్నది పెద్దదానికి లోబడాలా? అలాగెందుకు జరగాలి? అక్కడైతే కుదిరిద్ది కానీ ఇక్కడ కుదరదా? అంటే ఇది మీ నీతి. దాన్ని అన్నాడు దుర్నీతి. ఇది కూడా పాపమే. ఏంటి? పాపమే. మొదటి ఆజ్ఞ అతిక్రమము పాపము, రెండోది సకల దుర్నీతి. ఏ పనైనా నీతి తప్పి ప్రవర్తించేది ఏదైనా దుర్నీతి, అది పాపమే. మూడోది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఏంటంట? మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి ఏం కలిగిద్దంట? పాపం కలిగిద్ది. నువ్వు మేలు చేయగలవు, ఇతడికి సహాయం చేయగలవు, లేదా ఇతడికి ఏదో ఒక విధంగా ఉపయోగపడగలవు, కానీ నువ్వు ఉపయోగంగా ఉండకపోవడం కూడా పాపమే అన్నాడు. ఇప్పుడు నీ దగ్గర 200 ఉన్నాయి, పక్కనోడికి ఒక 50 రూపాయలు అవసరమైన అనుకో, అయ్యా ఒక 50 రూపాయలు ఇవ్వాలి. నువ్వు చేయగలవు, కానీ చెయ్యి కలిగి కూడా లేవు, నేను చెయ్యను అని అంటా చూసావా, అది పాపం అన్నాడు దేవుడు. అది కూడా పాపమే. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును, ఇది పాపమే. ఇంకా 4వది ఏది పాపం అంటే విశ్వాసము మూలము కానిదేదో అదంతా పాపమే అన్నాడు. అంటే నువ్వు విశ్వాసవి, నువ్వు విశ్వాసగా ఉండపోవడం కూడా పాపమే అన్నాడు. అర్థమవుతుందా నా మాటలో? నువ్వు విశ్వాసవి, నువ్వు విశ్వాసాన్ని దేవుని మీద ఉంచకపోవడం పాపం. పేరుకు విశ్వాసిగా ఉంటే కుదరదు. ఇప్పుడు పోలీస్ అన్నాడు అనుకో, పోలీస్ పని చెయ్యాలి, అవునా కాదా? నీ పోలీస్ పని చేయని ఇంట్లో కూర్చుంటాను, నన్ను పోలీస్ అందరూ అనంటే ఎలా కుదిరిద్ది? నేను పాస్టర్ని, పాస్టర్ పని చేయని నేను వ్యాపారం చేసుకుంటాను, నన్ను పాస్టర్ అనంటే ఎలా కుదిరిద్ది? అలా నువ్వు విశ్వాసివి, దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే ఎలాగా? అలా ఉంచకపోవడం కూడా పాపమే అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఏదీ లేదు. వాక్యం తెలుసు. అయ్యా నా రోగం పోవాలి అని ప్రార్థన చేస్తావు, కానీ విశ్వాసం ఉంచవు, అదేమంటారంటే పాపం అంటారు. దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా ఆయన కార్యాలు చేస్తారని నీకు తెలుసు, తెలిసినా నువ్వు నమ్మట్లేదు, అదే పాపం అన్నాడు దేవుడు. అదే పాపం. పాపం అంటే నువ్వు అనుకున్నట్లు హత్యలు, వ్యభిచారాలు, లేకపోతే ఇంకా ఇంకోటే కాదండి, ఇవన్నీ పాపమే. ఆజ్ఞ అతిక్రమం పాపం, సకల దుర్నీతి పాపము, మేలైనది చేయనెరిగియుండి చేయకపోవటం పాపము, విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. మరి పాపమును బట్టి ఫలితం ఏమైద్ది? పాపమును బట్టి ఏమొస్తుంది? శాపం వస్తుంది అన్నాడు. ఆ శాపం ఆఖరికి ఏమైద్ది అంటే మరణానికి దారి తీసిద్ది. అందుకే అంటున్నాడు పాపం వలన వచ్చు జీతము మరణము. దేవుని స్తోత్రం చేద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ దేవుని వాక్యంలో ఉన్నది చూద్దాము. లేవీకాండం 4వ అధ్యాయం
లేవీకాండము 4వ అధ్యాయం 22వ వచనం నుండి, అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనాను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు పాపము చేసి పాపి ఆయను, అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లలను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ మేక పిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువు వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపబలను. ఇది పాప పరిహారార్థ బలి. మరి పూర్వ ధర్మశాస్త్రం చెప్పింది, ఒక అధికారి పాపము చేస్తే, ఏం పాపం చేశాడు ఇతను? ఆజ్ఞను అతిక్రమించాడు. ఏం పాపం అది? ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాం కదా. ఆజ్ఞను అతిక్రమించాడు. ఎవరో? సామాన్యుడు కాదంట, అధికారి. ఎవరో? అధికారి. ఇప్పుడు అతడు చేసిన తప్పేదో అతనికి తెలిసింది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఓ మగ మేకపిల్లని తీసుకెళ్ళి యాజకుడి దగ్గర తీసుకెళ్ళి దాని మీద చెయ్యించి, అయ్యా నేను ఈ పాపం చేశాను, నా పాపము దీని మీద మోపుతున్నా. ఏంటి అర్థం? నువ్వు పాపం చేసి నీ పాపం దేని మీద మోపాలి? మేక మీద మోపి నువ్వు చనిపోవాలి. అందుకే పాపం వల్ల వచ్చి జీతం ఏమన్నాడు? మరణం అన్నాడు కదా. నువ్వు చనిపోవాలి, కానీ నీకు బదులు ఏం చనిపోవాలి? ఇప్పుడు ఆ మేక. అదే చేసేవాళ్ళు. ఆ మేకను బలించి దాని రక్తాన్ని మరి చిలకరించేవారు. దాని ద్వారా ఇతడు పాపం పోయింది. ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో? 600 ఉన్నాయి. ఎన్ని? 600 ఉన్నాయి. మరి రోజులో ఒకటైనా తప్పుతావుగా? 600లో 600 ఆజ్ఞలు ఉన్నాయి, ఒకటైనా తప్పువా? ఖచ్చితంగా తప్పుతాం, ఖచ్చితంగా తప్పుతాం. కనుక రోజు నువ్వేం చేయాలి? మేక పిల్లనో గొర్రె పిల్లనో తీసుకెళ్ళి దాని మీద చేయి పెట్టి నేను పాపం చేశానని ఒప్పుకొని మరలా. మరి నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళందరి నిమిత్తం ఏం చేయాలి నువ్వు? ఈ పాప పరిహార నిమిత్తమై బలి అర్పణ చేయాలి, రక్తాన్ని చిందించాలి. ఇప్పుడు ఎన్నిసార్లు చేయగలవు? నీకు ఎంత ఆస్తి ఉంది? ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలను ఇవ్వగలవు? అన్నాడు యోబు అదే చేశాడు. యోబుకు 10 మంది పిల్లలైతే అంట ప్రతిరోజు ఇచ్చేవాడంట. యోబు గొప్ప ధనవంతుడు. కొన్ని వేల గొర్రెలు మేకలు ఆయనకు ఉన్నాయి, ఆయన చేయగలిగాడు. నీవు నేను చేయగలవా? చేయలేం. చేయకపోతే ఏమైద్ది? మరణం వచ్చేద్ది, శాపం వచ్చేద్ది పాపం వల్ల. ఇప్పుడు ఎలా విడిపించబడాలా పాపము నుండి అంటే యేసు రక్తము ద్వారా. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తుంది. ఇప్పుడు ఏ గొర్రెని ఏ మేకను నువ్వు వధించబడవలసిన పని లేదు. ఎందుకంటే సర్వ మానవాళి పాపమును ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చేశాడు. ఇక నువ్వు గొర్రెల మేకలు వధించాల్సిన పని లేదు. కనుక నువ్వు చేయవలసింది ఏంటంటే, అయ్యా దేవుని దగ్గరికి వచ్చి నేను ఏదో పాపం చేశా, నేనేదో దోషం చేశా, నన్ను క్షమించు. ఇది చెయ్యాలి. ఇక ప్రతిరోజు నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభువా, తెలుసో తెలియకో ఏ పాపం చేశానో అని ప్రతిరోజు దేవుణ్ణి క్షమించమని, నీ రక్తము ద్వారా కడగమని మనం అడిగితే అప్పుడు ఆ పాపము నుండి మనము విడుదల పొందుతాం. దేవుని స్తోత్రం. ఆ పాపం నుండి ఏం పొందుతాం? విడుదల పొందుతాం. ఆ పాప బందీ నుండి మనం విముక్తి పొందుతాం. మనకు విమోచన కలిగిద్ది. కనుక ప్రతిరోజు నేను చెప్పేది అదే, మీరు ప్రార్థన చేసే ముందు చేయవలసిన పని మీ పాపాన్ని ఒప్పుకోండి. పాపం చేయని వాడు ఎవడో లేడు. నీకు తెలుసో తెలియకో ఏదో ఒకటి చేసే ఉంటావు. కనుక ప్రభువా నేను చేసిన పాపమును మన్నించు, క్షమించు. ఒకవేళ నీ పాపమును ఒప్పుకోకపోతే నీ ప్రార్థన వెళ్ళదు మళ్ళీ దేవుని దగ్గరికి. అది అడ్డొచ్చేస్తుందని మరి యెషయా భక్తుడు రాయించి చూపించాడు. కనుక మొదటగా నువ్వు చేయవలసింది ఏంటంటే నీ పాపమును ఒప్పుకొని అప్పుడు ప్రార్థన చేయండి. అప్పుడు ప్రార్థన చేయాలి.
కనుక యేసు రక్తం అంట మన ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. అంటే ఆ పాప బంధకాల నుండి మనలను విడిపించింది. అందుకే చూడండి, వాక్యం చదువుదాం. రోమపత్రిక 6వ అధ్యాయం రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనము 18వ వచనము చదువుదాం. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము ఇక దానికి అధికారం లేదంటున్నాడు. దేనికి? పాపానికి. ఎందుకని? ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు నెరవేర్చేశాడు. ధర్మశాస్త్ర ప్రకారం అయితే పాపం చేసిన వాడు ఏం చేయాలి? ఒక గొర్రెనో మేకనో తీసుకొచ్చి, ఇక దాన్ని చేసే పని లేదు. ఇక అది నీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ఆయన ఒక గొర్రె పిల్లగా వచ్చి మనందరి పాపములు తన భుజం మీద వేసుకొని తన రక్తాన్ని మన కోసం, మన పాపముల నిమిత్తం ప్రక్షాళన గావించాడు. కనుక ఇక అది మన మీద ఏం చేయదంటే ప్రభుత్వము చేయదు. కనుక 18వ వచనం అన్నాడు, పాపము నుండి విడిపింపబడి నీతికి దాసులైతిరి. దేవుని స్తోత్రం. ఇంతకుముందు దేనికి దాసులుగా ఉన్నారు? పాపానికి. ఇప్పుడు యేసు రక్తము ద్వారా పాపం నుండి విడిపించబడ్డాం కనుక ఇప్పుడు దేనికి దాసులం అవ్వాలి? మనం నీతికి దాసులం అవ్వాలి. నీతి అంటే దేవుడు, దేవునికి దాసులం అవ్వాలి. దేవుని స్తోత్రం. కనుక మొదటిది దేని దాసత్వం నుండి అంటే సాతాను దాసత్వం. రెండోది పాపము యొక్క దాసత్వం నుండి మనం విడిపించబడాలి. మూడోది దేని నుండి విడిపించబడాలి అంటే రోగము బలహీనతలు అనే దాసత్వం నుండి విడిపించబడాలి. దేని నుండి? రోగము బలహీనతలు అనే దాసత్వం నుండి విడిపించబడాలి. చాలామంది అనేక రోగాలకు ఏమైపోయారంటే దాసులైపోయారు, బానిసలైపోయారు. ఈరోజు దాని నుండి నువ్వు విడిపించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్తలో ఒక స్త్రీ ఉంటుంది. 38 ఏండ్ల నుండి నడుము వంగిపోయి ఉంటుంది అంట ఆవిడికి. ఎలా ఉంటుంది? 38 సంవత్సరాల నుండి నడుము వంగిపోయింది ఆవిడికి, నిలబడలేదు. అదొక రోగం ఆవిడికి ఉన్నది. ఆవిడ దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆవిడ్ని ముట్టి బాగు చేసి ఈ రోగము నుండి నిన్ను విడిపిస్తున్నానని విడుదల కలిగించాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ రోగానికి బానిస ఆవిడ? 38. ఇంకొక ఆవిడ ఉంది, రక్తస్రావం కలిగిన రోగి కలిగిన స్త్రీ. ఆవిడ ఎన్నాళ్ళ నుండి? 12 సంవత్సరాల నుండి ఆ రోగానికి బానిస. అయితే దేవుడు అన్నాడు, నీ రోగము ఎన్నాళ్ళు బట్టి నీలో ఉందే, ఈరోజు దాని నుండి నువ్వు విడిపించబడాలి. ఎలా విడిపించబడతావు దాని నుండి? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అని రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. దేని చేత? ఎలా విడిపించబడతావు దాని నుండి? ఎలా విడిపించబడతావు? అతడు పొందిన దెబ్బల చేత, గాయాల చేత నీవు రోగాల నుండి విడిపించబడతావు. యేసు ప్రభు వారి మీద ఎన్ని కొరడా దెబ్బలు? 39 కొరడా దెబ్బలు. ఎన్ని? 39. అదేంటండి, ఇంకోటైతే 40 లెక్కగా ఉంటుందిగా అనుకోవచ్చు. మరి 39 ఎందుకు? ఇంకా ఆయన ఓర్చుకోలేకపోయాడు అనుకుంటున్నారా? కాదు. నీకోసము పరలోకాన్నే వీడి లోకానికి వచ్చి అన్ని అవమానాలు ఓర్చుకున్నవాడు, ఆ 39 కొరడా దెబ్బలు ఓర్చుకున్నాడు. ఇంకా 5వ 10వ ఉంటే ఓర్చుకోడా? ఖచ్చితంగా ఓర్చుకుంటాడు. కానీ 39 ఎందుకని? మన శాస్త్రములో, వైద్య శాస్త్రములో 39 శాస్త్రాలు ఉన్నాయి. ఎన్ని? మీకు ఇంకా స్పష్టంగా అర్థమయ్యటానికి, కంటికో దాటరు, పంటికో దాటరు, చెవులకో దాటరో, ముక్కుకో దాటరో, గుండుకో దాటరో లేడా? అవన్నీ ఒక్కొక్క శాస్త్రం. ఎన్ని? ఒక్కొక్క శాస్త్రం. ఇలాంటి 39 ఉన్నాయి. 39. కనుకనే ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అందుకే అన్నాడు, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. దేవుని స్తోత్రం చేద్దాం. కనుక ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఏ రోగముతో అయితే నువ్వు ఈరోజు బందీగా ఉన్నావో
నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఆ రోగం నుండి నువ్వు ఏం పొందుకుంటావు? విడుదల పొందుకుంటావు. విడుదల పొందుకుంటాం ఖచ్చితంగా. మరి ఆ 39 కొరడా దెబ్బల ద్వారా ఎన్ని గాయాలైనాయి అంటే ఆయన శరీరం మీద 5480 గాయాలైనాయి అంట. ఎన్ని? అదండి 30 కొరడా దెబ్బలు 39 కొడితే 30 గాయాలేగా. అంటే ఆ కొరడా మామూలు కొరడా కాదు, రోమియోలు కొరడా. దానికంట ఆ కొరడా నిండా సీసపు పెంకులు గుచ్చి ఉంటాయి. అలాగే చివర 7 శీలలుగా ఉంటాయి, 7 చీలికలు. ఆ చీలికలకి 7టికి 7 గాలములు లాంటివి ఉంటాయంట. కొరడా నిందేమో సీసపు పెంకులు, కింద చీలికలకి ఏమంటే గాలములు. అందుకే యేసు ప్రభు వారి శరీరం మీదకి ఒక్క కొరడా వేయంగానే ఆ గాలములన్నీ గుచ్చుకుంటే లాగితే ఆ చర్మం అలా లేసి వచ్చేసిందంట. అందుకే అంటాడు, దున్నువాడికి నా వీపుని అప్పు చెప్పాను. నాగలతో భూమి దున్నుతూ ఉంటే ఆ బెడ్డలు ఎలాగైతే పైకి లేచి వస్తూ ఉంటాయో, ఆ కొరడాతో కొట్టినప్పుడల్లా ఆయన గాయములు, ఆ గాయములు బట్టి ఆ చర్మం మాంసపు ముద్దలు అలా లేచి వచ్చినాయి అంట. అలాగ ఆయన శరీరం అంతా అంట 5480 గాయాలైనవి. అందుకే అన్నాడు, నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలుగుచున్నది. కనుక ఏ రోగానికి నువ్వు బానిసైనా యేసయ్యా నీ గాయముల ద్వారా నన్ను స్వస్థపరచు ప్రభు అని అడిగితే ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాడు. నువ్వు ఎంతైతే విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన మీద చూపిస్తావో దాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నీకు స్వస్థతను కలగజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిది దేని దాసత్వం నుండి? సాతాను దాసత్వం. ఎలా విడిపించబడతావు దాని నుండి అంటే వాక్యము ద్వారా. రెండోది పాపపు దాసత్వం, దాని నుండి యేసయ్య రక్తము ద్వారా. మూడోది మీ రోగములు, బలహీనతలనే దాసత్వం నుండి ఆయన పొందిన గాయముల ద్వారా విడిపించబడతాం. ఇంకా నాలుగోదిగా చూస్తే చూద్దాము, 2 పేతురు 2వ అధ్యాయము 19వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయము 19వ వచనం. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు. దేనికి దాసులుగా ఉన్నారంట? భ్రష్టత్వము అంటే ఈ లోక ఆచారాలు. ఏంటి? ఈ లోక ఆచారాలు. మరి స్వతంత్రం గురించి చెప్పాలి. స్వతంత్రము వచ్చినప్పుడులో మన దేశంలో కూడా చాలా ఆచారాలు ఉన్నాయి, భయంకరమైన ఆచారాలు. ఏంటి అవి అంటే బాల్య వివాహాలు, సతీ సహగమనాలు. మరి ఇవన్నీ ఇటువరకు ఆచారాలు. భర్త చనిపోతే భార్య బతకూడదు, ఆవిడని కూడా ఆయనతో పాటు కాల్చివేయాలి. అలాగే చిన్న పిల్లలకే బాల్య వివాహాలు చేసేవారు. అందుకే గాంధీ మహాత్ముడు ఒక మాట అన్నాడు, ఎప్పుడైతే ఒక స్త్రీ, ఒంటరిగా ఉన్న ఒక స్త్రీ అర్ధరాత్రి రోడ్లో నడవగలిగిద్దో అప్పుడే నిజమైన స్వాతంత్రం దేశానికి వచ్చిందన్నాడు. కనుక ఆనాడు కాలంలో కూడా స్త్రీల పక్షాన చాలా వివక్షత ఉండేది. స్త్రీల విషయంలో నువ్వు ఎలాగా బహిరంగంగా రావడానికి కుదరదు, నడవడానికి కుదరదు. నీ ముఖం మీద ముసుగు ఉండాలి ఎప్పుడు. నీ భర్త తప్ప నీ ముఖముని ఎవడు చూడకూడదు. స్త్రీ బయటికి వెళ్ళి ఏ పని చేయకూడదు, ఇంటికే పరిమితం. ఇవన్నీ ఆనాడు ఉన్న ఆచారాలు. ఈరోజు క్రైస్తవంలో కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. కొన్ని ఆచారాలు భ్రష్ట ఆచారాలు, దుష్ట ఆచారాలు పాటిస్తున్నారు అంటున్నాడు. వాటి నుండి విడిపించబడాలి నీవు. దేని నుండి? ఇలా అందరి గురించి చెప్పట్లా. నువ్వు యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నావు కనుక నీవు అటువంటి ఆచారాలు నువ్వు పాటించొద్దు అన్నాడు. నీకు అనవసరం. ఏంటి ఆ ఆచారాలు? చూడండి, వాక్యంలోనే చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 9
9వ వచనం నుండి చదువుదాం. 4వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మహీ విశేషము చేత దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక. ఎవరో చెప్తున్నాడు ఇది? దేవుణ్ణి ఎరిగిన వారును దేవుని చేత మరి విశేషముగా ఎరగబడిన వారునై ఉన్నారు గనుక. మీకు ఇవి అందరికి కాదు, ఈ లోకంలో చాలామంది ఉన్నారు, అందరికి సంబంధించి చెప్పట్లేదు ఈ మాటని. మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు గనుక, దేవుడికి మీరు తెలుసు గనుక, దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక మీకే చెప్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. దేవుని స్తోత్రం. అవి బలహీనం అంటావు, అవి నిష్ప్రయోజనం, అసలు వాటి వల్ల ప్రయోజనమే లేదంటున్నాడు. అలాంటి వాటి వైపు మరలా ఎందుకు తిరుగుతున్నారు మీరు? ఇటువారికి అలాగ నడుచుకున్నారు, ఇటువారికి అలాగ ప్రవర్తించారు, ఇప్పుడు ఎందుకు మరలా మీకు అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. ఏంటి అవి? చూడండి తర్వాత వచనంలో, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇవి భ్రష్టాచారాలు అన్నాడు. ఏమి ఆచరిస్తున్నారంట? దినాలను, మాసం అంటే ఏంటి? నెలలను, ఇంకా ఉత్సవ కాలములను అంటే ఫలానా కాలంలో ఇది ఫలానా అని అంటారు కదా, వాటిని, ఇంకేమన్నాడు? సంవత్సరములను ఆచరించుచున్నారు. వాటి వల్ల ఉపయోగం లేదు, అవి నిష్ప్రయోజనమైనవి, అవి బలహీనమైనవి. ఇది వరకు వాటిని ఆచరించాడు రోజులు, అయ్యా ఈరోజు మంచిది కాదు, ఈరోజు మంచిది. దేవుడు తన పిల్లలకు చెడ్డ రోజుని ఇవ్వలేదు. బైబిల్ వాక్యం ప్రకారం పరిశుద్ధ గ్రంథం మొదటి పేజీలోనే ఉంటుంది. దేవుడు 6 రోజులు సృష్టిని కలిగించిన తర్వాత ప్రతిరోజు చివరంటాడు ఇది మంచిది అన్నాడు. ఏమన్నాడు? మంచిది. నీ పిల్లోడికి చెడ్డదిస్తావా నువ్వు? నీ బిడ్డకు చెడ్డదాన్ని దేనాన్ని ఇస్తావా? అన్నిట్లో మంచిది కావాలి. చదివేటప్పుడు నా బిడ్డ మంచి స్కూల్లో చదువుకోవాలి, అలాగే మంచి ఉద్యోగం చేయాలి, వివాహం మంచిగా గొప్పవారికి వివాహం. నీ బిడ్డ గురించే అన్ని మంచిలు ఆలోచిస్తున్నావే. దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వక చెడ్డ రోజులు ఇస్తాడా? ఇవ్వడం. అన్ని మంచి రోజులే అన్నాడు. ఎన్ని రోజులు? 6 రోజులు సృష్టిని కలగజేశాడు. 7వ రోజు విశ్రమించి నా సన్నిధికి రండి, అది పరిశుద్ధమైన రోజు అన్నాడు. వారముడికి 7 రోజులే. 7 రోజుల్లో ఆయన ఈ పనంతా పూర్తి చేశాడు కనుక ఆయన చెడ్డ రోజులు మనకి, చెడ్డ నెలలో, చెడు సంవత్సరాలు ఇప్పుడేమంటారంటే 2019, 2020 చాలా చెడ్డ సంవత్సరం అండి. అంత మంచి చెడ్డ సంవత్సరం దేవుడు ఎందుకు ఎత్తాడు? మానవుడు చేతులార చేసి తెచ్చి పెట్టుకుంటున్నాడు అన్నిటినీ. దేవుడేం చేయట్లేదు. ఆయన ఎప్పుడు ఎవరికి అపకారం అనేది చేయడు. కీడు అనే మాట ఆయన డిక్షనరీలోనే లేదు, కీడు చేయటం అనేది. మనం చేసిన తప్పిదాలను బట్టి, మన పొరపాట్లను బట్టి, మన అవిధేయతలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి మనం తెచ్చిపెట్టుకుంటున్నాం అన్నిటినీ. దేవుడేం చేయట్లేదు అవన్నీ. తన బిడ్డలను ప్రేమించేవాడై ఉన్నాడు. ప్రేమించేవాడే కాకపోతే పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి నా కోసము ఎందుకని తన రక్తాన్ని దారిపోయాలి? అంత ప్రేమను చూపిస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఇలాంటి ఆచారాలు పట్టుకొని ఊగుతున్నా ఉన్నాం. తెలియనప్పుడు చేసావు, ఇప్పుడు తెలుసుకున్నావుగా అన్నాడు. ఎరగనప్పుడు చేసావు, ఇప్పుడు ఎరిగి ఉన్నావుగా, మరలా ఎందుకు అటు వెళ్తున్నావు? పౌలు గారు అంటాడు గల్తీయులతో, అయ్యో మీ గురించి నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో. అదే మాట అంటున్నాడు. ఏమన్నాడు? మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుతున్నారు ఓ గలతీలారా.
ఇదివరకు పాటించారు, ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నారు, దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. మరలా బలహీనమైనవి నిష్ప్రయోజనమైన వాటి వైపు మరలా ఎందుకు తిరుగుతున్నారు? మంగళవారం ఇవాళ ఏ పని చేయకూడదు, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు. ఎవరు చెప్పారండి ఇవన్నీ? మంచి చెడు అనేది లేదు కదా. మానవుడి చేష్టల్లో ఉంది మంచి చెడు అనేది. కాలములలో లేదు, దినములలో లేదు, సంవత్సరములలో లేదు, నెలలలో లేదు. మానవునిలో ఉంది మంచి చెడు అనేది. ఇతరులకు ఉపయోగపడేటట్టు ఉంటే అది మంచి, ఇతరులను బాధించే విధంగా జీవిస్తే అది చెడు. అది నీలో ఉంది, ఈ రోజుల్లో లేదు. నువ్వు చేతులార చేసుకొని రోజులను అంటారు, నెలలను అంటారు, సంవత్సరాలు అంటారు. ఆయన సృష్టించిన ఆ సృష్టినే పేరు పెడతారా మీరు? ఆయన చెడ్డదాన్ని ఇస్తాడా మీకు? ఇలాగే అంట. మరి అమ్మలక్కలో మాట్లాడుకుంటూ ఉంటారుగా. అలాగా ఓ తల్లిగారు, ఓ సహోదరి ఒకరోజు హాస్పిటల్కి బయలుదేరింది. పక్కన ఆవిడ అడిగింది, అక్క అక్క ఎక్కడికి వెళ్తున్నావు అంటే, హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా, ఏదో చేత అంతా నొప్పి వచ్చేస్తుంది, మరి గ్యాస్ నొప్పో ఏ నొప్పో తెలియట్లేదు, బాధగా ఉంది, హాస్పిటల్లో చూపించుకుందాం వెళ్తున్నా అంది. ఈ తల్లి ఊరుకోవాలి కదా, ఇవాళ మంచి రోజు కాదుగా, ఎలా చూపించుకుంటావు అందంట. ఇవాళ మంచి రోజు కాదు, ఈ గడియలు మంచివి కాదు, ఇవాళ అసలు మంచే లేదు ఇవాళ అందంట. అమ్మో ఇవాళ అంతా మంచిది కాదంట అని వెళ్ళిపోయిందంట వెనక్కి, రేపు చూపించుకుందామని. ఆ రాత్రి నిద్రపోయిందంట, నిద్రలోనే ఆ గుండె ఆగిపోయి చనిపోయింది. ఈరోజు నువ్వు చూసే ఆ మంచి చెడు మనిషికి మేలు చేయటం కన్నా కీడు ఎక్కువ చేస్తుంది. మనిషికి మేలు చేయటం కన్నా కీడు ఎక్కువ చేస్తుంది. ఈరోజు ఇద్దరు దంపతులు లేదా ఇద్దరు యవ్వనస్తులు చక్కగా వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు సెట్ అయ్యారు మ్యారేజీకి, అన్ని విధాలుగా చక్కగా ఉంది. తీరా ఆ కాలాలు ఆ గడియలు చూపించుకునేటట్టు కలవలేదంట, విడిపోతున్నారు. ఎన్ని చూయించుకొని మంచిగా బ్రతకగలుగుతున్నారు, చూయించుకోకుండా మంచిగా బ్రతకలేకపోతున్నారా? అది మనిషి చేతిలో ఉన్న పని. నువ్వు జీవించే విధానం మీద, నీ ప్రవర్తన మీద, నీ ఆలోచన తీరు మీద ఆధారపడి ఉంది నీ జీవితం. కాలం మీద కాదండి, కాలం మీద కాదు, ఈ దినాల మీద కాదు ఆధారపడి ఉంది. నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటే ఏ మంచి రోజైనా నీకు ముద్ద పెట్టదో, నువ్వు కష్టపడాలి. నీ రోజు వచ్చి నీకు ముద్ద పెట్టదో, నువ్వు కష్టపడాలి. కనుక వాటిని ఆచరించొద్దు, అవి భ్రష్టాచారాలు. వాటి నుండి నువ్వు ఏం పొందాలంట? విడుదల పొందాలి. ఏం పొందాలి? విడుదల పొందాలి. ఇంకా చాలామంది వాటికి బానిసలై ఉన్నారు, వాటి నుండి విడిపించబడండి అంటుంది. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మొదటి దేని నుండి విడిపించబడాలి? సాతాను నుండి. రెండోది పాపము నుండి. మూడోది రోగముల నుండి. నాలుగోది భ్రష్ట ఆచారముల నుండి. ఐదోది దెయ్యాల నుండి అన్నాడు. దేని నుండి? అదేంటండి, దెయ్యాలు మమ్మల్ని ఏమైనా పట్టినయా, మమ్మల్ని ఏమైనా పీడిస్తున్నాయా మేము విడిపించబడతాకి? అవును, అవి మిమ్మల్ని బానిసలను చేసుకున్నాయి, నీకు తెలియట్లా. దాని నుండి నువ్వు విడిపించబడాలి. ఈరోజు నాడు యేసుక్రీస్తు ప్రభువారు అంట గెరాసీన్ల ప్రాంతానికి వెళ్ళాడంట. ఎక్కడ? గెరాసీన్ల ప్రాంతానికి వెళ్తే ఒకడు దెయ్యము పట్టిన వాడై ఆ సమాధులలో కొండలలో తిరుగుతున్నాడంట. మనుషుల్లో ఉండలేదు వాడు. ఎక్కడున్నాడు? కొండల్లోనూ సమాధుల్లోనూ ఉంటూ అసలు బట్టలు వేసుకోవట్లేదంట. వాడు ఒంటి మీద బట్టలే ఉంచుకోవట్లేదంట, తీసేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు అందంటే, వాడంతటా వాడే రాయి తీసుకొని తను తాను గాయపరుచుకుంటున్నాడు, కొట్టేసుకుంటున్నాడు రాయి తీసుకొని. ఈ చెయ్యి రాయి మీద పెట్టి ఇంకో చేతితో రాయి తీసుకొని ఆ చేతిని కొట్టేస్తున్నాడంట. అంటే ఏం చేస్తుంది దెయ్యం? తన్ను తానే హింసించుకునేటట్టుగా, తన్ను తానే బాధపరుచుకునేటట్టుగా, గాయపరుచుకునేటట్టుగా చేస్తుంది. చాలామంది అలాంటి దెయ్యాలకు ఎలాగుండాలంటే బానిసలుగా ఉండారు. వాటి నుండి విడిపించబడాలి.
దెయ్యాలు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నువ్వు కలిగి ఉన్న అలవాట్లు, వ్యసనాలు. ఏంటి దెయ్యాలంటే అర్థం? నువ్వు కలిగి ఉన్న అలవాట్లు, నీ వ్యసనాలు, అవి నిన్ను బందీని చేసేసినాయి, అవి నీ మీద ఏలుబడి చేస్తున్నాయి. నువ్వు దాని నుండి విడిపించబడాలి ఈరోజు. ఒకడు తాగుడుకు బానిస, అది లేకపోతే బతకలేరు, అది లేకపోతే నడవలేరు, అది లేకపోతే అంటే వాడు దానికి బానిస అయిపోయాడు. ఈరోజు అంటున్నాడు అలాంటి వాటి నుండి నువ్వు విడిపించబడాలి. కొంతమంది టీవీ సీరియల్కు బానిస, ఇక అది లేకపోతే వాళ్ళకి తిండి లేకపోయినా పర్లేదు, అది కావాలి. నువ్వు దానికి బానిసవయ్యావు, నీకు తెలియట్లేదు. అది నీ మీద ఏలుబడి చేస్తుంది. ఏం చేస్తుంది? దేవుడేమన్నాడు? సర్వ సృష్టిని కలగజేసి అన్నిటినీ సృష్టించి మానవుని తర్వాత సృష్టించి ఏమన్నాడు? వీటన్నిటినీ ఏలండి మీరు. వాటన్నిటిని మనం ఏలాల్సి పోయి అవి మన మీద ఏలుబడి చేస్తున్నాయి ఈరోజు. అలాంటి దెయ్యాల నుండి నువ్వు విడిపించబడాలి. ఆనాడు గెరాసీల ప్రాంతానికి దేవుడు వెళ్ళి ఆ దెయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళే లోపే వాడే వచ్చాడంటే ఎదురొచ్చి, అయ్యా మమ్మల్ని ఏం చేయొద్దు అన్నాడు. నన్ను అనలేదు వాడు, ఏమన్నాడు? మరి లోపల ఉండే కదా, ఏమన్నాయి? మమ్మల్ని ఏం చేయొద్దయ్యా, మమ్మల్ని పాతాళాన్ని పంపించొద్దయ్యా అన్నయ్య దెయ్యాలు లోపలుండి అన్నయ్య. అయితే ఆ యేసుప్రభు అన్నాడు, ఏం చేస్తారు ఇప్పుడు? అయ్యా మేము ఆ దూరంగా ఉన్న పందుల్లోకి వెళ్ళిపోతాం అన్నయ్య. ఏమన్నాయి? ఆ దూరంగా పందులు ఉండే కదా, అక్కడికి వెళ్తాం, వాటిలోకి వెళ్ళిపోతాం, మాకు ఆజ్ఞాపించాను. సరే పొండి అన్నాడు దేవుడు. ఆయన్ని విడిచిపెట్టి ఆ పందుల్లోకి వెళ్ళినాయి అంట. ఆ పందులేమో ఆ నీళ్ళల్లో పడి చచ్చిపోయినాయి అంట. ఎన్ని వెళ్ళి అని చూస్తే 2000 దెయ్యాలు ఉండే అంట వాళ్ళు. ఎన్ని? 1 2 కాదు, 2000 ఉన్నాయి అంట. అందుకే వాడిని అల్లల్లాడిచ్చేసినాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళి దాని నుండి వాడిని విడిపించినాయి. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది అలాంటి దెయ్యాల నుండి విడిపించబడ్డావు. ఒకప్పుడు నువ్వు అలాగే ఉండేదానివేమో, నువ్వు అలాగే ఉండేవాడువేమో. దేవుని సేవకునిగా నేను చెప్తున్నా, నేను అలాగే ఉన్నా. పేకాట అనే దెయ్యం పట్టి దాన్ని పట్టుకొని దివారాత్రులు, పగలు లేదు రేతులు లేకుండా ఆటల వెనకాల తిరుగుతూ ఉండేవాడినే. దేవుడు దాని నుండి నన్ను విడిపించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు అన్నాడు నీవు కూడా అలాంటి వ్యసనాల నుండి విడిపించబడాలి, అలాంటి అలవాట్ల నుండి విడిపించబడాలి. ఈరోజు దానికి బానిసగా ఉన్నావేమో, దాని నుండి నీవు విడుదల పొందాలి ఈరోజు. దేవుని స్తోత్రం. దేని నుండి విడుదల పొందాలి? దెయ్యాల నుండి విడుదల పొందాలి. అంటే దెయ్యాలంటే అర్థం ఏంటి? నీకున్న అలవాట్లు, నీ వ్యసనాలు. నీకున్న అలవాట్లు, నీ వ్యసనాలు. కొంతమంది చాలా అవి మంచి అలవాట్లు అనుకుంటారు, కానీ చాలా దారుణమైన అలవాట్లు ఉంటాయి కొంతమందికి. కొంతమంది మొక్కలేదో ముద్ద దిగదో, అదొక అలవాటు. అంటే తినొద్దని చెప్పట్లేదండి, అది అదే పనిగా నీ దృష్టి దాని మీదే ఉందంటే నువ్వు దానికి బానిసవని అర్థం. అదే ఎక్కువగా నీ దృష్టి వాటి మీదే ఉందంటే నువ్వు దానికి బానిసవి. అందుకే వాక్యం ఏమన్నాడంటే, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు, తినేటప్పుడు తినాలి, మానేసేటప్పుడు మానేయాలి, అంతే. అలా ఉండాలి. అంతేగా నేను అది తినలేకుండా ఉండలేనండి, ఇది తినలేకుండా, నువ్వు దానికి బానిసవి అంతే. ఒకటే గుర్తుపెట్టుకో, ఆ దెయ్యం నీ మీద ఏలుబడి చేస్తుంది. అదొక దెయ్యం, తిండిపోతు దెయ్యం. అది ఏంటి? తిండి దెయ్యం. ఎప్పుడు రాని, మాంసం రాని, చేపలు రాని, అది రాని, ఇది రాని, నీకు అది పట్టింది, నీకు తెలియట్లా. టీవీ దెయ్యాలు ఏం చేస్తే ఇక అక్కడే కూర్చోబెడతాయి, లేకనేవో అక్కడ నుండి అది పట్టింది, నీకు తెలియట్లా. నీకు తెలియట్లా. నిజంగా తెలిసిద్దండి దెయ్యం పట్టినోడికి? వాడికి పట్టిందని తెలీదా? వాడికి తెలీదు, వాడేం అనుకోడు, వాడికి తెలీదు పట్టిందని. ఎవరు తెలిసిద్ది? చూసేవాడికి తెలిసిద్ది, అరే వీడికి అది పట్టిందిరా అని. వాటి నుండి విడిపించబడాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక 5వది దేని నుండి విడిపించబడాలి? దెయ్యాల నుండి విడిపించబడాలి. ఎలాగ చెప్పండి? అవన్నీ దెయ్యాలే, వాటి నుండి విడిపించబడాలి. నువ్వు
ఇంకా ఆరోది ధర్మశాస్త్ర శాపము నుండి విడిపించబడాలి. చూడండి, అదే గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేని శాపం నుండి విడిపించాడంట? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి. ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చారు ఇంతకీ? దేవుడే మోషేకి ద్వారా మోషేకి చెప్పి రాయించాడు ధర్మశాస్త్రాన్ని. దేవుడు చెప్తా ఉంటే మోషే రాశాడు ధర్మశాస్త్రం, దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం కాస్త ఏమైపోయిందంట? శాపం అయిపోయిందంట. ఏమైపోయింది? శాపం అయిపోయింది. ఇప్పుడు తినాల్సిన వస్తువు ఆ తినే టైంలో తింటేనే మనకు ఉపయోగం. దాన్ని నిలవబెట్టుకొని కుళ్ళబెట్టుకొని దాన్ని కంపు కట్టేటట్టు చేసుకొని తిన్నావనుకో ఏమైంది? అది అంతకుముందు తింటే నీకు ఆరోగ్యం వచ్చేది, ఇప్పుడు తింటే ఏమవుతుంది? దానివల్ల రోగం వస్తుంది. ఏమవుతుంది? అలాగే అయిపోయింది ధర్మశాస్త్రం. దేవుడే ఇచ్చాడు, అయ్యో మీరు పాటించండి, దీని ద్వారా మీరు నడుచుకుంటే ఇలాగ జీవిస్తే పరలోకం వెళ్తారు అని ధర్మశాస్త్రాన్ని దేవుడే ఇచ్చాడు. కానీ అది కాస్త ఏమైపోయిందంటే మనుషులకు శాపం అయిపోయిందంట. ఏమైపోయింది? ఎలాగైపోయిందంటే ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు. నేను ఆ వాక్యాలను చదివించట్లా, చెప్పేస్తున్నా. ఇద్దరు కుర్రోళ్ళు పోట్లాడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటా బాగానే ఉంది, వాళ్ళు దెబ్బలాడుకోవచ్చు. ఒకడు ఏమన్నాడంటే దేవుని తిట్టాడంట. ఏంటి? దేవుని తిట్టాడంట. వీళ్ళు దెబ్బలాడుకొని వాడు దేవుని తిట్టాడంట. దేవుణ్ణి తిడితే అక్కడ ఉన్న వాళ్ళు విని మోషేకి చెప్పారు, మోషే పలానోళ్ళు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, మేము విడదీద్దామని వెళ్ళాము, రెండో వాడు ఏమన్నాడంటే దేవుని తిట్టాడు అన్నాడు. మోషే దేవుడికి చెప్పాడు, అయ్యా పలానోడి నేను తిట్టాడంట, ఏం చేయమంటావు? దేవుడు ఏమనంటే వాడిని ఊరు వెలుపులకు తీసుకుని వెళ్ళి రాళ్లతో చావగొట్టను అన్నాడు. ఇలాగే అన్నాడు. వాడిని ఊరు వెలుపులకు తీసుకువెళ్ళి రాళ్లతో చావగొట్టండి. ఎందుకు చంపాలి ఇప్పుడు? దేవుణ్ణి తిట్టినందుకు, దూషించినందుకు. ఈరోజు నేను నిన్ను అడుగుతున్నాను, ఎన్నిసార్లు దేవుణ్ణి అని ఉంటావు నువ్వు? ఆయన చేశారు నాకు ఇలాగా, ఈ పరిస్థితి ఆ దేవుడి వల్ల వచ్చింది నాకు, నువ్వు అనలేదా? మరి నిన్ను కూడా ఏం చేయాలి? లెక్కలో నీకు కూడా అదే శిక్ష వేయాలి. కానీ ఆయన ఆ శాపము నుండి విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడండి. దేవుని స్తోత్రం. కనుక ఆ శాపమునంతా ఆయన మీద వేసుకోనంట ఆ ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనందరినీ విడిపించాడు. దేవుని స్తోత్రం. చూడండి, అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధించిన సంబంధికులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఇప్పుడు ఆ శాస్త్రం మనందరిని దేనికి గురి చేసిందంట? శాపానికి గురి చేసింది. 4:4 చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవుని స్తోత్రం. ఆయన ఏ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రాన్ని ఆయనే ఒక స్త్రీ యందు మనిషిగా, మానవుడిగా, సశరీరుడిగా ఈ లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాని కాడి కింద ఉన్న మనలందరినీ విడిపించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ శాపం ఎవరి మీద వేసుకున్నాడు ఇప్పుడు? అందుకే అన్నాడు ఆయన శాపగ్రాహి ఆయను అని రాశాడు యెషయా గ్రంథం. ఏ శాపం ఆయన మీదకి వచ్చింది? ఈ ధర్మశాస్త్ర శాపం అంతా ఆయన మీదకి వచ్చేసింది. ఆ శాపం మన మీద నుండి తొలగించేశాడు. కనుక ధర్మశాస్త్ర శాపము నుండి మనం విడిపించబడాలి. ఇంకా ఆఖరిగా మరణ భయము నుండి విడిపించబడాలి. దేని నుండి? మరణ భయం. చాలామందికి మరణం అంటే భయం, చావు అంటే భయం. రోజు భూమి మీద ఉన్నవారు అందరూ బ్రతుకుతారండి. భూమి సృష్టించిన నాటి నుండి నేటి వరకు మనుషులు గనక భూమి మీద ఉంటే ఈ భూమి చాలదు.
ఇలాంటి 100 భూములైనా చాలా అంతమంది మానవాళ్ళు పుట్టి చనిపోయారు. కానీ చాలామందికి మరణ భయము. అయ్యో ఇప్పుడు నువ్వు చచ్చిపోతారంటే నీకు భయం కదా? భయమే ఎవరికైనా మానవుడికి. కానీ క్రైస్తవుడు భయపడకూడదు, నిజమైన క్రైస్తవుడు. ఎందుకని? ఇక్కడ కన్ను మూస్తే మరలా మనం ఎక్కడ? పరలోకములో కన్ను తెరవబడిద్ది. అది శాశ్వతమైన జీవమై ఉన్నది. దేవుని స్తోత్రం. అందుకు నువ్వు భయపడకూడదు. అయ్యో నేను ఎక్కడ చచ్చిపోయినా అక్కడ బ్రతుకుతా, ఆ నిశ్చయంత కనుక నీకుంటే నువ్వు భయపడవు. అది నీలోనికి రావాలి అంటే నువ్వు అటువంటి ప్రవర్తన నీలో ఉండాలి, అటువంటి జీవితం నీలో ఉండాలి, అటువంటి నడక. ఈ క్షణమైనా రాని మరణం వస్తే ఏమైద్ది? ప్రాణం పోద్దే. తర్వాత ఎక్కడుంటావు? దేవుని దగ్గర ఉంటావు. అందుకే పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతానేక, చచ్చిపోయాననుకో అది నాకు లాభం అన్నాడు. ఎవరికి లాభం అంట? ఆయనకి లాభం అంట. చచ్చిపోవడం ఆయనకి లాభం అంట. ఎవరికి? పౌలు గారికి. అందుకే చావు గురించి భయపడలేదు పౌలు. ఎప్పుడో చావుకి ఎదురెళ్ళాడు పౌలు గారు. ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి నువ్వు సువార్త ప్రకటిస్తే నేను చంపుదామన్నారు. తెల్లారు మళ్ళీ అక్కడికి వెళ్ళి సువార్త చేశాడు పౌలు. దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, మేలు నాకు అది. ఎందుకని? ఇప్పుడు వరకు కష్టపడ్డా, ఒకవేళ మరణం వచ్చిందనుకో దేవుని దగ్గర సుఖపడతాను నేను, అది నాకు మేలు. ఈరోజు మన జీవితం అలాగే ఉండాలి. అమ్మో ఇప్పుడు చచ్చిపోతే ఏమైపోతానో, నీకు ఇంకా భయం ఉందంటే ఇంకా నీలో ఏదో అది గుర్తుపెట్టుకో. అందుకే నీకు ఆ భయం వేస్తుంది. చావు అంటే అందుకే భయం. ఎవరికి భయం ఉండదంటే అలాంటిది లేని వాడికి భయం ఉండదు. పౌలులాగా చావు నాకు లాభమే అని చెప్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మరణ భయము నుండి మనల్ని విడిపించడానికి ఆయన మరణించి మరలా తిరిగి లేచాడు. అందుకే అన్నాడు, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయము ఎక్కడా? మరణం కూడా ఆయన ముందు ఓడిపోయింది. ఈరోజు ఆ మరణం నుండి కూడా నీవు విడిపించబడాలి. దేవుని స్తోత్రం. 7 మాటలు చెప్పే. మొదటి దేని నుండి? సాతాను నుండి. 2 పాపము నుండి. 3 రోగము నుండి. 4 భ్రష్ట ఆచారాల నుండి. 5 దెయ్యాల నుండి. 6 ధర్మశాస్త్ర శాపము నుండి. 7 మరణము నుండి నువ్వు విడిపించబడాలి. ఎవరు విడిపిస్తారు నిన్నిప్పుడు? వాటన్నిటి నుండి ఎవరు విడిపిస్తాడు అంటే పరిశుద్ధ గ్రంథములో 4 పేర్లు ఉన్నాయి. 4 ఎవరు వాళ్ళు అంటే మొదట అన్నాడు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. ముందు చదువుకున్నాం. సత్యము అంటే వాక్యము. మొదట వాక్యము ద్వారా విడిపించబడతాం. రెండోది కుమారుని ద్వారా, అంటే కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. మూడోది పరిశుద్ధాత్మ ద్వారా. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. 4వది ప్రార్థన ద్వారా. దేని ద్వారా? మీరు ఆ 7 విషయాలు, ఈ 4 దేనితో ద్వారా విడిపించబడతారు ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. మొదటిది వాక్యము ద్వారా. దేని నుండి విడిపించబడతావు? సాతాను నుండి. వాక్యము ద్వారా విడిపించబడి సాతాను నుండి విడిపించబడతాం. అలాగే భ్రష్ట ఆచారాల నుండి వాక్యము ద్వారానే విడిపించబడతాం. కుమారుని ద్వారా పాపము నుండి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనం విడిపించబడతాం. పరిశుద్ధాత్మ ద్వారా దెయ్యాల నుండి విడిపించబడతాం. దేని నుండి? అదేండి పరిశుద్ధాత్మ ద్వారా. ఎలాగంటే పౌలులోనికి దురాత్మ వచ్చేది, దెయ్యం వచ్చేది. మరి దావీదులో ఏముండేది? పరిశుద్ధాత్మ. మరి దావీదు వెళ్ళి ఆ సితార వాయించగానే ఆయనలో ఉన్న దెయ్యం ఇప్పుడు దావీదు విడిపించాడా? దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ విడిపించింది. దేవుని స్తోత్రం. నాడు యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధాత్మ ఆ దెయ్యాల నుండి విడిపించింది. ఈరోజు నీలో కూడా పరిశుద్ధాత్మ కనుక ఉంటే దెయ్యాలకు తావు ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంది, ఇంకా దెయ్యాలకు తావు ఎక్కడ ఉంటుంది? వేరే వ్యసనాలకు తావు ఎక్కడ ఉంటుంది? వేరొక అలవాట్లకు తావు ఎక్కడ ఉంటుంది? ఇంకా నీవు అలాంటి అలవాట్లు, అలాంటి వ్యసనాలు నీకు ఉన్నాయి అంటే నీలో పరిశుద్ధాత్మ లేదో, అది వాస్తవం కాదు.
పరిశుద్ధాత్మ ఉన్నవారు లోబడతారు, విధేయత చూపిస్తారు. ఒకవేళ అది నిన్ను భ్రమపరచు ఆత్మ ఏమో, భ్రమపరిచే ఆత్మలు కూడా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. భ్రమ కలిగిస్తాయి అంట. కనుక పరిశుద్ధాత్మ ద్వారా విడిపించబడతాం. ప్రార్థన ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని స్తోత్రం. ఎవడైనా రోగి ఉన్న ఎడల వానికి నూనె రాసి ప్రార్థన చేస్తే ఏమొస్తుందన్నాడు? వీటన్నిటి నుండి ఏది విడిపిస్తే అంటే ఈ 4: 1 వాక్యము, 2 యేసు ప్రభువారు, 3 పరిశుద్ధాత్మ, 4 ప్రార్థన ద్వారా వీటన్నిటి నుండి మనం విడిపించబడతాం. మరి విడిపించబడిన మనం ఏం చేయాలి? విడిపించబడ్డాం, ఆ బందీ నుండి బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బందీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు. మరి మన భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా ఉన్నాం, బందీలుగా ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అంటే 200 సంవత్సరాలు. కానీ ఇశ్రాయేల్ 430, ఇంకా డబలో. కానీ దేవుడే 10 అద్భుతాల ద్వారా వాళ్ళని విడిపించి కనాను దేశానికి తీసుకొచ్చాడు. ఎలా ఉండమన్నారు వాడిని అంటే, మీరు పలానా విధంగా ఉండండి అని ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. అలాగే ఈరోజు నువ్వు విడుదల పొందావు కదా, వాటి నుండి విడిపించబడ్డావు కదా, మరి నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలాగ జీవించాలి? చూడండి, వాక్యం చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద, మీకు విడుదల వచ్చేసింది కదా, ఇప్పుడైనా కుదురుగా ఉండండి, స్థిరంగా ఉండండి. మరలా వాటి కిందకి కుక్కలాగా ప్రవర్తించొద్దు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మీరు తిరగొద్దు అంటున్నాడు. మరలా వాటి వైపు మరలా చూడొద్దు. ఇంకా చూడండి, మళ్ళా అదే అధ్యాయంలో 13, 14 వచనాలు కూడా చదువుదాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఈ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. దేనికి హేతువు చేసుకోకూడదంట? దేవుడు నిన్ను విడిపిస్తే, దేవుడు నిన్ను విడుదల కలిగిస్తే మరలా ఈ శరీరాశల కిందకి వెళ్ళిపోతావా? నువ్వు మరలా ఈ శరీర కోరికల్లో పడిపోతావా? అదే అన్నాడు, శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికి ఒకడు దాసులై. నిన్ను విడిపించాడు కదా, ఇప్పుడు నువ్వు దేనికి దాసుడు కాదు కదా. ఇక నీలో ఉండవలసింది ఏంటంటే ప్రేమే ఉండాలి. ప్రేమ ఏం చేస్తుందండి? ఒకరికి లోబడేటట్టు చేస్తుంది. అందుకే అన్నాడు, ఒకరికి ఒకడు దాసులై ఉండండి, లోబడండి, అందరినీ ప్రేమించండి. అందుకే ప్రేమ అన్నిని కప్పును తాలును అన్నాడు. ప్రేమ ఉంటే ద్వేషాలు ఉండవు, పగలు ఉండవు, ప్రతీకారాలు ఉండవు. ప్రేమ ఉంటే నీలో ఇంకొకటి ఉండదు. నువ్వు విడిపించబడ్డావు కనుక నీలో ఏముండాలంటే ప్రేమ మాత్రమే ఉండాలి. ఏముండాలి? చూడండి, ఇంకో మాట చదువు. అదే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. దేవుని స్తోత్రం. దేవుడేమో నిన్ను అన్నిటి నుండి విడిపించేస్తే నువ్వేం చేస్తున్నావంట? మరలా ఆ దుష్టత్వంలోనికి వెళ్ళిపోయి దేవుడిచ్చిన స్వతంత్రాన్ని కప్పిపెట్టేస్తున్నావంట. రోజు చూడండి, చాలామంది పాపం చేసేస్తూ మరి పరిశుద్ధులుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు, కప్పి పెడతా ఉంటారు ఆ పాపాన్ని. ఈ పరిశుద్ధులుగా భక్తులుగా యాక్టింగ్ చేసి ఆ పాపాన్ని కప్పిపెట్టేస్తున్నారంట. మీరు అలా ఉండద్దు. ఒకవేళ అలాగ ఉంటే మునుపటి స్థితి కంటే ఇంకా ఎక్కువ అధ్వాన స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. నేను అంటలేదు, వాక్యమే. చూడండి, ఆ మాట కూడా చదువుకొని ముగించుకుందాం. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత, ఎప్పుడంటే ఇది
యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా ఈ లోకము నుండి, ఆ పాపము నుండి, వారు ఆ భ్రష్టమైన పనుల నుండి తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన వారు ఎలా అంటే, తప్పించబడ్డా, విడుదల పొందా, మరలా బయటకు వచ్చేసావు, అన్నీ బాగానుండి మరలా వాటికి ఎందుకు వెళ్ళిపోయావు అనుకో, మరలా ఇటువరకు పనులే మరలా నువ్వు చేస్తున్నావు అనుకో అంటున్నాడు. నీ కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఇంకా చెడ్డ దుర్మార్గ పనులోనికి నువ్వు వెళ్ళిపోతావు, ఇంకా భ్రష్టుడు అయిపోతావు, దుర్మార్గుడు అయిపోతావు అంటున్నాడు. కనుక జాగ్రత్త. నీకు దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు, విడుదలిచ్చాడు, వీటన్నిటి నుండి విడిపించాడు. దానిని నువ్వు కాపాడుకొని దేవునికి మాత్రమే దాసులుగా మనం జీవించాలి. అట్టి జీవించగల కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.